సంచలన వార్తలకి ప్రాధాన్యం ఇవ్వకుండా సమాజానికి అవసరమయ్యే వార్తలకు సముచిత స్థానం ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర సైబర్ క్రైమ్ డిప్యూటీ ఎస్పీ టి లక్ష్మీనారాయణ తెలిపారు. సైబర్ క్రైమ్ బాధితులు ఎక్కువగా ఉన్నత విద్యావంతులే ఉన్నారని చెప్పారు. స్థానిక అంబేద్కర్ భవన్లో గురువారం జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన వార్తా ల్యాబ్ వర్క్షాప్లో ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, సైబర్ క్రైమ్ డిప్యూటీ ఎస్పీ టి లక్ష్మీనారాయణలు పాల్గొని వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం నవీకరించుకుంటూ సమాజంలో 4వ స్తంభంగా మీడియా తన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తే సమాజంలో మంచి మార్పును చూడవచ్చని తెలిపారు. ప్రజాభిప్రాయ ప్రకారం నిజ నిర్ధారణ చేసుకుని వార్తలు రాస్తే బాగుంటుందని, సంచలన వార్తలకి ప్రాధాన్యం ఇవ్వకుండా సమాజానికి అవసరమయ్యే వార్తలకు సముచిత స్థానం ఇవ్వాలని సూచించారు. పిఐబి లాంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం జిల్లా స్థాయిలో వర్క్షాప్లో నిర్వహించడం పట్ల సంతోషిస్తూ పిఐబి బృందాన్ని అభినందించారు. సైబర్ క్రైమ్ డిప్యూటీ ఎస్పీ టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఇంతకుముందు నేరాల్లో బాధితులు నేరస్తులు ఉండేవారు, కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్లో నేరస్తులు ఎక్కడో ఉండి మనకు చేయాల్సిన నష్టం చేస్తూనే ఉంటారు. రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు 5-6 కోట్ల మధ్య సైబర్ మోసాల వల్ల నష్టపోతున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్ బాధితుల్లో 90%కి పైగా ఉన్నత విద్యావంతులే ఉన్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, సైబర్ క్రైమ్ జరిగిన గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తే సత్వర న్యాయం జరిగేలా చూడవచ్చని చెప్పారు. కాలయాపన చేస్తే చాలా వరకు బాధితులకు న్యాయం చేయలేమని, ఈ సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పాత్రికేయులదే అన్నారు. ఐపీబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధీనంలోని పత్రికా సమాచార కార్యాలయం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తోందని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు మీడియాకు చేరవేయడంలో పత్రికా సమాచార కార్యాలయం ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. వక్తగా హాజరైన దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులు నైతిక విలువలు పాటిస్తూ ఖచ్చితమైన వార్తల్ని సేకరించి ప్రజలకు మరిన్ని మంచి వార్తలు అందేలా చూడాలని, మారుతున్న ధోరణులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని, వృత్తి ధర్మం పాటించి వార్తలు అందించాలన్నారు. జర్నలిజానికి పూర్వ వైభవం అందించాల్సిన బాధ్యత మనందరిపైనే ఉందన్నారు. మరో వక్త సి డాక్ సైంటిస్ట్ జగదీష్ బాబు మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో కేవలం వార్తలే కాకుండా వాడే మొబైల్ ఫోన్లు తరచూ అప్డేట్ చేస్తూ ఉండాలని, ఈ సైబర్ యుగంలో డేటాను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోషణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ గురించి నల్గొండ జిల్లా ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీ కోటేశ్వరరావు వివరించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ పత్రికా సమాచార కార్యాలయం అందిస్తున్న సేవల గురించి ఆయన వివరంగా తెలియజేశారు. పిఐబి పనితీరు గురించి పిఐబి అధికారులు గాయత్రి, శివచరణ్ రెడ్డి వివరణాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పిఐబి అధికారులు, సిబ్బంది, సిబిసి సిబ్బంది, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ఈరోజు మన జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్ సెషన్ అండ్ ఆల్సో మనకి ఇప్పుడు పోషణ అభియాన్, రాష్ట్రీయ పోషణ అభియాన్ మంత్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మనం ఇప్పుడు 5వ వారంలో ఉన్నాం. ఈ 5వ వారంలో పాటించవలసినటువంటి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ వారు తెలియజేస్తారు. పర్టికులర్గా జర్నలిస్టులకి, రూరల్ జర్నలిస్ట్ ఎవరైతే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి జర్నలిస్ట్ ఉన్నారో వారికి కొన్ని టాపిక్స్ మీద ఇప్పుడు సమాజంలో అత్యున్నతమైనటువంటి ఒక ప్రతిరోజు మనం చూస్తున్నటువంటి ఈ సైబర్ ఏదైతే క్రైమ్స్ ఉన్నాయో వాటి రిపోర్టింగ్ ఎలా ఉంటుంది, అసలు సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, వాటి గురించి ఈ రోజున మన ఈ జర్నలిస్ట్ అందరికీ కూడా ఒక సెషన్ ఉంది. అలాగే న్యూట్రిషన్ సంబంధించి కూడా NIN నుంచి వచ్చారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి. వారు కూడా ప్రజలకి న్యూట్రిషన్ గురించి ఎలా తెలియజేయాలి, జర్నలిస్టు యొక్క ఈ డెవలప్మెంటల్ జర్నలిజంలో భాగంగా ప్రజలకి వివరాలు ఇవ్వడం కోసం, మీడియా మిత్రుల ద్వారా ఇవ్వడం కోసం ఈ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈరోజు తీసుకున్నారు. ఏదైతే పౌష్టికాహారం ఉందో దాని గురించి, అలాగే సైబర్ క్రైమ్స్కి గురి కాకుండా ప్రజలు ఏ విధంగా ఉండాలి అనేది మీడియా మిత్రుల ద్వారా ప్రజలకందరికీ తెలియజేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే వర్క్షాప్ ఉందో దీనికి బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా చక్కగా జరుగుతుంది. దానికి మనకి ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పనిచేసినటువంటి జయవీర్ గారు వారికి ఒక ట్రైనర్గా ఉన్నారు. అలాగే సైబర్ క్రైమ్స్కి లక్ష్మణ్ గారు, డిఎస్పీ గారు, మన నల్గొండ సైబర్ క్రైమ్స్ డిఎస్పీ గారు చెప్తున్నారు.
కాబట్టి ఇది చాలా చక్కగా జరుగుద్దని, దీని యొక్క ఫలితాలు ప్రజలకు చేరుతాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి, ఈనాడు ఈ యొక్క సైబర్ నేరాలు అనేది రోజు రోజుకి పెరిగిపోతున్నవి. ఈ సైబర్ నేరాలు అనేది ప్రజల యొక్క దృష్టిని మళ్లించి ఆకర్షితులకు గురి చేసి ఈ నేరాలు జరుగుతూ ఉన్నవి. ఎందుకంటే మన కాని సొమ్ము మనకి ఇప్పుడు కూడా చెందదు అనేది గుర్తుపెట్టుకోవాలి. దురాశకు పోయినట్లయితే మనకి లాస్ట్కి దుఃఖమే మిగులుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సైబర్ నేరాల్ని మనం అరికట్టుకోవాలి. ఒకవేళ నేరం జరిగిన వెంటనే మీరు 1930 యొక్క ఇది టోల్ ఫ్రీ నెంబరు లేదా NCRP నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా మీరు రిపోర్ట్ చేసినట్లయితే, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా అంత తొందరగా నేరం జరిగిన వెంటనే వీటికి మనం రిపోర్ట్ చేసినట్లయితే మనం లాస్ అయినటువంటి సొమ్ము కొంత కానీ మొత్తం కానీ మనం రికవరీ చేసేందుకు ఉపయోగపడుతుంది. దయచేసి ప్రజలు ఎవరో మనకు గుర్తు తెలియని వ్యక్తులు మనకి ఏదో ఆశ చూపించి అది బెనిఫిట్, లాటరీలని, జాబ్స్ అని, తర్వాత పెట్టుబడి పెట్టినట్టయితే డబ్బులు వస్తాయని చెప్పి, తర్వాత ఈ కొరియర్లో మీకు ఏదో ప్యాకేజీ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి, లేదా మీ పిల్లలు నేరంలో ఇన్వాల్వ్ అయ్యారు మీరు వారిని విడిపించేటందుకు డబ్బు కట్టాలని చెప్పి, లేదా మీకు ఒక ప్యాక్ వచ్చింది గిఫ్ట్ ప్యాకు, అది విత్డ్రా చేసుకోవాలి, ఎయిర్పోర్ట్లో ఉన్నది, అది విత్డ్రా చేసుకోవాలంటే కొంత రిజిస్టర్ ఫీజు ఉంటుందని చెప్పి, ఈ విధమైనటువంటి ఎవరు కూడా మనకు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాటలు నమ్మకండి, మోసానికి గురి కావద్దు. అదేవిధంగా ఎవరు కూడా బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అనేది అడగరు. బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మనకు సంబంధించినటువంటి బ్యాంకు APM కోడ్స్ కానీ, OTP వచ్చిన OTP కోడ్స్ కానీ ఎవరికి తెలియజేయొద్దు. తెలియజేసినట్టయితే మనం నష్టం గురి అవుతాం. కాబట్టి దయచేసి ప్రజలందరికీ ఈ యొక్క సైబర్ క్రైమ్ బారి నుండి మనం కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నల్గొండ పట్టణంలో అంబేద్కర్ భవన్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో గ్రామీణ మీడియా మిత్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ జర్నలిస్టులకి సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ మీద అవగాహన కల్పించడం, అలానే డెవలప్మెంట్ జర్నలిజంలో ఎలా స్టోరీస్ కంపైల్ చేయాలి అనే అవగాహన కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలుగా ఉన్నాయి. దీనికోసం హైదరాబాద్ CDAC నుంచి సీనియర్ సైంటిస్ట్ జగదీష్ బాబు గారు వచ్చారు. అలానే సీనియర్ పాత్రికేయులు దిలీప్ రెడ్డి గారు కూడా ఈ సదస్సుకు హాజరై అవగాహన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ మీడియా వర్క్షాప్ చేయడం అనేది 8 సంవత్సరాల తర్వాత మొదటిసారి నల్గొండ పట్టణంలో. దీంతో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వారి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారు 3 రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ను కూడా న్యూట్రిషన్ మంత్ అంటే పోషణ్ మాహ్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నగర వాసులకు అందుబాటులో ఉంటుంది.